ఈ సమ్మర్ లో ఇంత వేడిలో ఏసీ నుంచి వెంటనే బయటికి ఎండ నుంచి వెంటనే ఏసీలోకి వెళ్ళడం జరుగుతుంది మనం మామూలుగా. అది ఎంత వరకు కరెక్ట్ సార్? మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మన బాడీ మీద? సమ్మర్ సీజన్ వచ్చేసరికి మనందరం ఏం చేస్తూ ఉంటామంటే ఎండలో బాగా ఎక్స్పోజ్ అయ్యి వెంటనే చల్ల గాలి కోసం ఏసీలలో ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాం. సో మళ్ళీ ఏసీలో ఉన్నప్పుడు వెంటనే పని మీద బయటకు వెళ్ళి ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఈ విధంగా చేయటం వల్ల మన శరీరము మన చర్మం కూడా ఏమవుతుందంటే ఒక స్ట్రెస్ అనేది గురి అవుతుంది అనమాట. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతామో అదే విధంగా బాడీకి చర్మానికి కూడా స్ట్రెస్ గురి అవుతుంది. దానివల్ల మన శరీరంలో ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అనేది విడుదలవుతాయి. దానివల్ల ఎలర్జీస్ రావటము, చర్మ వ్యాధులు రావటము, బ్రాంకిల్ ఆస్తమా డెవలప్ కావటము, కీళ్ల నొప్పులు రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది. సో అందువల్ల మనం ఎండకు వెళ్ళాలి ఏసీలో నుంచి అన్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత నార్మల్గా అంటే 37 డిగ్రీ సెల్సియస్ వచ్చినప్పుడు మళ్ళీ ఎండకి ఎక్స్పోజ్ అవటం. సో అదేవిధంగా ఎండలో నుంచి ఏసీకి రావాలన్నప్పుడు సాధారణ ఉష్ణోగ్రత వచ్చిన తర్వాత మన శరీరము మళ్ళీ ఏసీలోకి ప్రవేశించడం. ఈ విధంగా చేస్తే మనకు జబ్బులు రాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోగలం.